ఓ వేటగాడు అడవికి వెళ్తూ పెంపుడు కుక్కని వెంట తీసుకుని వెళ్లాడు. అడవిలో మధ్యలో కనిపించిన కుందేలును వేటాడే ప్రయత్నంలో దారి తప్పిందా కుక్క. ఇంతలో ఓ పులి అడుగులో అడుగు వేసుకుంటూ దానివైపే రావడం గమనించి బిత్తరపోయింది. వెంటనే తేరుకుని ఓ ఉపాయం ఆలోచించింది. పక్కనే ఉన్న ఏముకుల కుప్పలోంచి ఒకదాన్ని తీసుకుని నోటితో పట్టుకుంది. అబ్బా! పులి ఎముకలో గుజ్జు ఎంత బాగుందో అంటూ దవడలు కటాకటాలడించింది. వెనుకనుంచి వస్తున్న పులి ఆ మాటలు విని భయపడింది. అటునుంచి ఆటే పారిపోయింది. కుక్క నాటకమంతా అక్కడే చెట్టుమీదే ఉన్న టక్కరి కోతి చూసింది. పులికి అసలు విషయం చెప్పి దానికి దగ్గరై తన పబ్బం గడుపుకోవాలని అనుకుంది. అతికష్టమీద ఆ పులి వద్దకు వెళ్లి వేటకుక్క పన్నాగాన్ని వివరించింది. దానితో పట్టలేని కోపంతో, అంత జరిగిందా? ఇప్పుడు చూడు, ఆ కుక్కకు ఏ గతి పట్టిస్తానో అంటూ ఆ టక్కరి కోతిని వీపుమీద ఎక్కించుకుని మళ్లీ కుక్క ఉన్న వైపు పరుగుతీయసాగింది. వేగంగా తన వైపే వస్తున్న పులిని, దానిపైనున్న కోతిని చూసి జరిగిండిందేంటో కుక్కకి అర్థమైంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేకుండా పోవడంతో మరి ఉపాయం ఆలోచించింది. అక్కడే కూర్చొని పులికి విన్నపడేటట్టు ఇంకో పులిని తీసుకురమ్మని టక్కరికోతికి చెప్పి అరగంటాయింది. ఇంకా రాలేదు. నాకేమో బాగా ఆకలివేస్తుంది. రాని ముందు దాని భారతం పడతా అంటూ కోపం నటించింది కుక్క. ఆ మాటలు విన్న పులి దానిమీద కూర్చుని ఉన్న కోతిని విశారకొట్టి భయంతో వెనక్కి పారిపోయింది. తన సమయస్ఫూర్తికి లోలోపలే పొంగపోయిన కుక్క పులి తెలివి తక్కువ తనాన్ని చూసి నవ్వుకుంది.